సుప్రీంకోర్టులో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు చుక్కెదురైంది. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో 34% బీసీల రిజర్వేషన్లను 22% తగ్గించడంపై కృష్ణయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధంగా రిజర్వేషన్లను తగ్గించారంటూ కృష్ణయ్య తరపు న్యాయవాది వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం రిజర్వేషన్లు ఎంత శాతం ఉన్నాయంటూ ప్రశ్నించింది. నిబంధనలకు అనుగుణంగా 50% లోపే రిజర్వేషన్లు ఉన్నందున ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్కు సూచించింది. అనంతరం పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. సుప్రీంకోర్టులో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు చుక్కెదురైంది. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. గతంలో 34%గా బీసీల రిజర్వేషన్లను 22%కి తగ్గించడంపై కృష్ణయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ వ్యవస్థకు విరుద్ధంగా రిజర్వేషన్లు తగ్గించారంటూ కృష్ణయ్య తరపు న్యాయవాది వాదించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం రిజర్వేషన్లు ఎంత శాతం ఉన్నాయంటూ ప్రశ్నించింది. నిబంధనలకు అనుగుణంగా 50% లోపే రిజర్వేషన్లు ఉన్నందున ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమంటూ పిటిషనర్కు సూచించింది. అనంతరం పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, శ్రవంతి, తెలంగాణలో పంచాయతీ ఎలక్షన్స్ సంబంధించి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ ను సవాల్ చేస్తూ ఆర్ కృష్ణయ్య సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పైన ఈరోజు విచారణ అనేది కూడా జరిగింది. ఈ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికరమైన వ్యాఖ్యలన్నింటి కూడా చేయడం కూడా జరిగింది. తెలంగాణలో ఏదైతే పంచాయతీరాజ్ చట్టాన్ని మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అయితే ఉందో ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ లో ప్రకారం పంచాయతీరాజ్ ఎన్నికల్లో రిజర్వేషన్ కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని చెప్పేసి కూడా ఆర్ కృష్ణయ్య పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ లో బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 22%కి తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ అనేది కూడా జారీ చేసింది. ఇది పూర్తి విరుద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా కృష్ణయ్య కోరడం కూడా జరిగింది. దీన్ని మొత్తం పరిశీలించిన సుప్రీంకోర్టు ఆ రిజర్వేషన్ల శాతం అనేది 50%ని మించలేదు కాబట్టి ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేమని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ అనేది 50% మించకుండా ఉంది కాబట్టి ఇందులో సుప్రీంకోర్టు జోక్యం యొక్క అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్డినెన్స్ ను మేము కొట్టివేయము అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేయడం కూడా జరిగింది. అయితే అంతకుముందు హైకోర్టులో దీనికి సంబంధించి వాదనలన్నిటి కూడా జరిగాయి. ఏదైతే ఆర్ కృష్ణయ్య సూచించిన పిటిషన్ లో ఉన్న విధంగా రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో అప్పుడు రాష్ట్ర హైకోర్టు దానిపైన తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. మీరు 50%కి మించకుండా ఎవరి రిజర్వేషన్ కుదించుకున్నా పర్వాలేదు కానీ రిజర్వేషన్ల యొక్క శాతం మాత్రం 61%కి పెంచడం అనేది కుదరకూడదు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం జరిగింది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.